సౌదీ అరేబియాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయా? అవునండి. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ప్రాబ్లమ్స్‌ని అయితే కొని తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సౌదీలో ఆడవారు జాబ్ చేస్తారా? చేస్తున్నారా? అనే డౌట్. అందరికీ అంత మంచిదేనా? ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసిన. ఈ వీడియోలో సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత ఆడవారు ఎలా ఉండాలి, అంటే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనే అన్ని విషయాల గురించి అయితే ఇక్కడైతే తెలుసుకుందాము. ముందుగా అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే ఎవరిలో అయినా ఉంటుంది. అలాగే మేము కూడా సౌదీకి వెళ్ళేటప్పుడు అయితే నాకు కూడా ఇలాగే అనిపించింది. అమ్మో, సౌదీయా, అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఆడవారు ఎలా ఉంటారు, మళ్ళీ అక్కడ ఆడవారు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఇలా చాలా డౌట్స్ కూడా ఉండే. తెలుసుకోవాలి అని అంటే అయితే మనకు అక్కడ ఎవరైనా తెలుసన్నా ఉండాలి, లేదు అనంటే ఏ యూట్యూబ్లోనో ఎక్కడైనా సెర్చ్ చేసన్నా తెలుసుకోవాలి. మాకు అక్కడ ఎవరేం తెలిసిన వాళ్ళైతే లేరనమాట. ఇంకా నేనైతే కొన్ని యూట్యూబ్ వీడియోలు అయితే చూడడం అయితే స్టార్ట్ చేసిన. కాకపోతే డీటెయిల్డ్గా ఉన్న వీడియో అయితే ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదన్నమాట. మేబీ ఉండొచ్చు, నాకైతే కనిపించలేదు. సో వచ్చిన తర్వాత పర్సనల్గా నేను తెలుసుకున్నవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మీతో షేర్ చేస్తే, అంటే కొత్తగా ఎవరైనా సౌదీకి వచ్చే వాళ్ళకు కొద్దిగైనా ఉపయోగపడుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే నాకు చాలా డౌట్స్ ఉన్నాయన్నారు కదా, ఆ డౌట్స్ అన్నీ కూడా చెప్తూ ఈ వీడియోని అయితే వివరిస్తానమాట. ముందుగా అయితే సౌదీ అరేబియాలో ఆడవారు డ్రైవింగ్ చేయొచ్చండి. ఆడవారు ఇంతకు ముందు అయితే 2018కి ముందు అయితే ఆడవారు అయితే సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేయడానికి అలో లేదు. 2018 నుండి అయితే కొన్ని మార్పులు జరిపి ఆడవారు అయితే డ్రైవింగ్ చేయడానికి అయితే అలో చేశారు. ఇంకా ఇక్కడున్న రూల్స్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తొందరలోనే తీసుకొచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ గురించి పూర్తి వివరంగా డీటెయిల్డ్గా కావాలి అంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి. కుదిరితే కనుక దాని గురించి కూడా ఒక మంచి వీడియో అయితే చేస్తాను. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి సౌదీ అరేబియాలో ఆడవారు ఒంటరిగా బయటికి వెళ్ళొచ్చా? ఒంటరిగా అంటే ఎక్కడికైనా షాపింగ్కి కానీ ఎక్కడికైనా బయటికి కానీ అలా వెళ్ళొచ్చా అని డౌట్ కూడా చాలా మందిలో ఉంటుంది. వెళ్ళొచ్చండి. ఇంతకు ముందు అయితే ఆడవారు బయటికి వెళ్ళాలంటే అయితే ఫాదర్తో కానీ లేదంటే హస్బెండ్తో కానీ మాత్రమే బయటికి వెళ్ళేవారు. ఇప్పుడైతే ఒంటరిగా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రావెల్ చేయొచ్చు. ఒంటరిగా ఏదైనా షాపింగ్కి క్యాబ్ అలా బుక్ చేసుకొని ఒంటరిగా వెళ్ళొచ్చు, రావచ్చు. ఒకవేళ కార్ అలా డ్రైవింగ్ చేయడం వస్తే మాత్రం పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళడం కానీ తీసుకురావడం కూడా చేస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సౌదీ అరేబియాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయా? అవునండి. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం ఒక కంట్రీకి వచ్చి అక్కడ బతుకుతున్నప్పుడు ఆ రూల్స్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతూ మన పనులు మనం చేసుకుంటున్నంత వరకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎప్పుడైతే మనం రూల్స్ని అతిక్రమించి పనులు చేస్తామో అప్పుడే మనం ప్రాబ్లమ్స్ని అయితే కొని తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఈ కంట్రీలో అయితే. సౌదీ అరేబియాకు ఆడవారు ఒంటరిగా రావచ్చా? ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం ఉండదండి. ఒంటరిగా రావచ్చు. కొంతమంది ఆడవారు వాళ్ళ యొక్క పనుల పరంగా ఒంటరిగా వస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారనమాట. అంటే ఇక్కడున్న రూల్స్ ప్రకారం అయితే ఆడవారికి అయితే చాలా సేఫ్టీ ఉంటుంది. ఒంటరిగా వచ్చినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవారు ఒంటరిగా వచ్చినప్పుడు వాళ్ళే ఒంటరిగా ఏదైనా షాప్కి వెళ్ళడం కానీ రావడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. అలా వెళ్ళే క్రమంలో మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఆపోజిట్లో ఒక 2-3 మగవారు వస్తున్నారు. సో వాళ్ళు మనల్ని అయితే తలెత్తి కూడా చూడరు అనమాట. అలా తలదించుకొని పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అంత రెస్పెక్ట్ అయితే ఇస్తారు. అదే కాదు, అంటే ఆడవారు ఏదైనా మాల్స్కి కానీ షాప్స్ కానీ అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ మంది మగవారు ఉన్నారనుకోండి, ఆడవారికి ఏదైనా కావాలి తీసుకోవడానికి వెళ్తే మాత్రం వాళ్ళు కాస్త పక్కకు తప్పుకొని ఆడవారికి రెస్పెక్ట్ ఇచ్చి, అంటే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారనమాట. అంత బాగుంటుంది ఈ కంట్రీలో అయితే. సౌదీ అరేబియాలో అక్కడ ఉండే ఆడవారు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే, ఇస్లామిక్ మతం ప్రకారం అయితే ఇంతకు ముందు అయితే ఆడవారు, ఇక్కడున్న ఆడవారు కానీ బయట దేశాల నుంచి వచ్చిన ఆడవారు కానీ
ఖచ్చితంగా అభయ అయితే వేసుకోవాలి. అలాగే హెడ్ స్కార్ఫ్ కూడా వేసుకోవాలన్నమాట. ఓన్లీ కళ్ళు మాత్రమే కనిపించే విధంగా డ్రెస్ అయితే వేసుకొని బయటికి వెళ్ళాలి. కాకపోతే కొన్ని మార్పులు అయితే చేసి 2020 నుండి అయితే ఎవరైతే బయట దేశాల నుంచి వచ్చిన వారు ఉంటారు కదా, వాళ్ళకైతే అభయ మ్యాండేటరీ కాదు, అలాగే హెడ్ స్కార్ఫ్ కూడా మ్యాండేటరీ కాదని చేశారు. సో అలా వేసుకోకపోయినా కానీ మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు అంటే చాలా మొత్తం స్కిన్ టైట్ డ్రెస్సెస్ కాకుండా నార్మల్గా కొద్దిగా లూజ్గా ఉండే బట్టలు అయితే వేసుకోవాలి. డీసెంట్గా ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పంజాబీ డ్రెస్సులు కూడా వేసుకుంటూ ఉంటారు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సౌదీలో ఆడవారు జాబ్ చేస్తున్నారా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంటుంది. ఇక్కడైతే ఆడవారు అయితే జాబ్ చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే అంటే ఓల్డ్ డేస్లో అయితే ఆడవారు అయితే జాబ్ చేయడానికి అలో లేదు. అంటే బయట దేశాల నుంచి కొంతమంది ఆడవారు ఇళ్లలో పనులు చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి మాత్రమే అలో ఉండేది. ఇంట్లో పనులు కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ అలా మేడ్గా రావడానికి మాత్రమే అలో ఉండేది. ఇక్కడున్న వాళ్ళైతే జాబ్ చేసేవాళ్ళు కాదు. తర్వాత కొన్ని మార్పులు జరిపి అయితే ఒక 13 years నుంచి అయితే ఇక్కడున్న ఆడవారు కూడా జాబ్ చేయడానికి అయితే అలో చేశారు. సో ఈ 4-5 yearsలో అయితే ఆ పర్సంటేజ్ అయితే కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా బయట దేశాల నుంచి వచ్చిన ఆడవారు కూడా కొన్ని కేటగిరీస్లో మాత్రమే జాబ్స్ అయితే చేయడానికి అలో ఉందన్నమాట. సో మరి ఇన్ని మార్పులు జరపడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడున్న ప్రిన్స్ మిషన్ 2030 విజన్లో భాగంగా ఆడవారికి అయితే ఫ్రీడమ్ అయితే తీసుకొచ్చారు. అలాగే సౌదీ అరేబియా టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి కానీ, అలాగే సౌదీ అరేబియా టూరిజంని డెవలప్ చేయడానికి అయితే ఇన్ని మార్పులు అయితే తీసుకొచ్చారనమాట. సో సౌదీ అరేబియా రావడానికైతే చాలా వరకు ఆడవారు అయితే భయపడుతూ ఉంటారు. అస్సలు భయపడొద్దండి, చాలా బాగుంటుంది ఈ కంట్రీ అయితే. మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనము ఈ కంట్రీ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అన్నా వెళ్ళినా కానీ అక్కడైతే మన ఇండియన్ ఫుడ్ దొరకదు. సో ఇండియన్ ఫుడ్ని మిస్ అవుతున్నామన్న బాధ కూడా ఉంటుంది. సౌదీ అరేబియాలో అయితే అస్సలు అలా ఉండదు. ఇండియన్ ఫుడ్ అయితే అన్నీ మనకి ఇండియాలో ఏమేమి దొరుకుతాయో అన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. అంత బాగుంటుంది. సౌదీ అరేబియాలో అమ్మాయిలు ఎలా ఉండాలి అనే విషయం మీద అయితే మీకు ఎంతో కొంత కొద్దిగా క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా వచ్చిందని అనుకుంటున్నాను. సౌదీ టూరిజం ప్లేసెస్ గురించి కానీ, సౌదీ ట్రెడిషన్స్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.